మీరు మంచిగా వినాలి. ఒకనొకప్పుడు ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. మహారాజు ఏది పోగొట్టుకున్నా కానీ ఒకటి మాత్రం పోగొట్టుకోవద్దు. అది ఏదో ఈ రాజు చూపిస్తాడు, మనం చూద్దాం. రండి, మీరేమో అతిథి. ఏమి కావాలండి? నువ్వు మొదలు పెట్టిందంతా నాకు కావాలి. అలాగేనండి. ఎవరమ్మా మీరు? ఎందుకు వచ్చావు? నన్ను అడిగితే అన్ని ఇచ్చేస్తాను. నాకు ధనం కూడా కావాలి. అలాగేనండి. ఎవరమ్మా నువ్వు? ఎందుకు వచ్చావు? నన్ను అడిగితే అన్ని ఇచ్చేస్తాను. నాకు ధాన్యం కూడా కావాలి. ఎవరమ్మా నువ్వు? ఎందుకు వచ్చావు? నువ్వు నన్ను కూడా నన్ను అడిగితే అన్ని ఇచ్చేస్తాను. నేను వెళ్ళిపోతున్నా. నాకు నీ జ్ఞానం కూడా కావాలి. అలాగేనండి. లక్ష్ములన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎవరమ్మా నువ్వు? ఎందుకు వచ్చావు? నన్ను అడిగితే అన్ని ఇచ్చేస్తాను. అయితే నేను వెళ్ళిపోతున్నాను. నాకు భవనాలు, ఇల్లులు, రాజ్యం అన్నీ కావాలి. అలాగేనండి. ఎవరమ్మా నువ్వు? నేను గజలక్ష్మి. ఎందుకు వచ్చావు? నువ్వు నన్ను కూడా ఇచ్చేస్తున్నావా? నన్ను అడిగితే అన్ని ఇచ్చేస్తాను. అయితే నీకు ఇల్లు సైన్యం ఏమీ ఉండదు. నేను వెళ్ళిపోతున్నాను. నీ కొడుకులు గుంజుతారా? గుంజుకోరు, నేను మాటిస్తున్నాను. ఎవరమ్మా నువ్వు? ఎందుకు వచ్చావు? నువ్వు నన్ను కూడా ఇచ్చేస్తున్నావా? నన్ను అడిగితే అన్ని ఇచ్చేస్తాను. అయితే నేను వెళ్ళిపోతున్నాను. నాకు నీ విజయాలు కూడా కావాలి. అలాగేనండి. ఎవరమ్మా నువ్వు? నేను విజయలక్ష్మి. ఎందుకు వచ్చావు? నన్ను కూడా ఇచ్చేస్తావా? నన్ను అడిగితే అన్ని ఇచ్చేస్తాను. అయ్యో, మా రాజుగారు అంతా ఇచ్చేస్తున్నారే. అయ్యో, రాజు అంతా ఇచ్చేస్తున్నాడు. నువ్వు అన్ని ఇస్తున్నావు కదా, మరి నేను ఒక్కడిని ఎలా కొంటావాలి? అది భయం కాదా? నేను వస్తాను. ఎవరమ్మా నువ్వు? నేను ధైర్యలక్ష్మిని. ఎందుకు వచ్చావు? నువ్వు నన్ను కూడా ఇచ్చేస్తావా? నువ్వు మాత్రం పోవద్దమ్మా. అరే, మనకి వీడియో తీయాలి. భలే రాజా, భలే. ఏది పోగొట్టుకున్నా కానీ ఒకటి మాత్రం పోగొట్టుకోదు. అదే ధైర్యం. ధైర్యం. గోవింద గోవింద. ఇప్పటి వరకు సమాప్తం.